సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. అరియాన్ జీషాన్ అహ్మద్ నాసాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధకుల్లో మారుమోగుతున్న పేరు. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ ఖ్యాతిని మరింత పెంచి దేశానికి గర్వకారణమయ్యాడు. మేఘాలయలో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ యువకుడు తొలి దశలోనే చరిత్ర సృష్టించాడు. అంతరిక్షంలో 2 కొత్త గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్లను గుర్తించి వాటి ఉనికిని ప్రపంచానికి చాటాడు. ఏడాది పాటు నిర్విరామంగా అతను చేసిన పరిశోధనల ఫలితంగా అంతరిక్షంలో ప్రపంచాన్ని మరో అడుగు ముందుకు నడిపించాడు. అతను చేసిన పరిశోధనలను ప్రత్యేక సాంకేతికత ద్వారా నిర్ధారించుకున్న తర్వాత జీషాన్ కృషికి నాసా ప్రశంసలతో ముంచెత్తింది. భవిష్యత్తులో అవకాశం దక్కితే అంతరిక్షంలో ఉన్న అద్భుతాలను మరిన్ని ప్రపంచానికి తెలియజేస్తానని జీషాన్ ప్రకటించాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఆ యువకుడు భారత్లోని అస్సాం రాష్ట్రానికి చెందినవాడు కావటం మన దేశానికి గర్వకారణం. ఖగోళ శాస్త్రంలో 6 లక్షలకి మించి ఆస్ట్రాయిడ్స్ ఉన్నప్పటికీ వాటితో పాటు మరో 2 ఉనికిని చాటి తనదైన ముద్ర వేశాడు. ఆర్యన్ జీషాన్ అహ్మద్ అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లా రంగియా పట్టణంలో జన్మించాడు. మేఘాలయలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. ఆస్ట్రో ఫోటోగ్రఫీ, ఖగోళ శాస్త్రం, కోడింగులతో పాటు అంతరిక్ష సంబంధిత ప్రాజెక్టుల్లో అభిరుచి పెంచుకున్నాడు. తనకున్న ఆసక్తితో అదే పనిగా పరిశోధనలు చేసిన జీషాన్ అంగారక గ్రహం, బృహస్పతి గ్రహాల మధ్య ప్రధాన గ్రహ శకలాల బెల్ట్లో 2 గ్రహ శకలాలు ఉన్నట్లు గుర్తించాడు. ఇప్పటివరకు వాటి గురించి ఎవరికీ అంతగా తెలియదు. ఆ గ్రహ శకలాల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్తలు సైతం యువ ఇంజనీర్ను శభాష్ అని అభినందించారు. అతను చేసిన అంతరిక్ష పరిశోధనల ద్వారా 2 గ్రహ శకలాల ఉనికి లభించిందని అతన్ని కొనియాడుతూ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ IASC అభినందించింది. అనంతరం జీషాన్ చేసిన పరిశోధనలను అమెరికాలోని పాన్ స్టార్స్ హవాయి టెలిస్కోప్ డేటా ఆధారంగా వెరిఫై చేసి ఆ డేటాను ఆన్లైన్లో విశ్లేషించారు. అతను చేసిన పరిశోధనలను పాన్ స్టార్స్ నుంచి వైడ్ ఫీల్డ్ స్కై సర్వే డేటాను నాసాకు అందించాడు. వాటి ఫలితాలను మైనర్ ప్లానెట్ సెంటర్కు నివేదించాడు. ఆ ప్రక్రియ ఏడాది పాటు సాగిన తర్వాత ఆస్ట్రాయిడ్లను నాసా గుర్తించింది. చిన్న వయసులో అంతటి ఘనత సాధించిన యువ ఇంజనీర్ను నాసా గౌరవిస్తూ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అతని ఆవిష్కరణలను గత నవంబర్ 17న నాసా గుర్తించి అధికారికంగా ప్రకటించింది. మేఘాలయలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జూనియర్ ఇంజనీరింగ్ చదువుతూనే అంతటి ఘనత సాధించిన జీషాన్ అక్కడి యువతకు మార్గదర్శకంగా నిలిచాడు. ప్రపంచ ఖగోళ శాస్త్ర ప్రాజెక్టులపై అవగాహన, ఆలోచనలు ఎలా ఉండాలో తోటి విద్యార్థులకు వివరిస్తున్నాడు. అతను ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం చిన్నప్పటి నుంచే పెంచుకున్న ఆసక్తి గురించి ఆయా రంగాలపై ఆసక్తి ఉన్న యువ అభ్యాసకులకు ప్రేరణాంశంగా మారింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే జీషాన్ గ్రహాలకు సంబంధించిన యువ ఖగోళ శాస్త్రవేత్తల ర్యాంకుల్లో చేరాడు. ఆ శకలాలకు సంబంధించిన కక్షలను నిర్ధారించిన తర్వాత వాటికి పేర్లను కూడా జీషాన్ స్వయంగా నామకరణం చేసే అవకాశం ఉంది. ఆస్ట్రాయిడ్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన జీషాన్ మాత్రం మరెంతో మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా మారాడు. తన కళాశాలకు, రాష్ట్రానికి, దేశానికి చిన్న వయసులో గర్వకారణంగా నిలిచిన జీషాన్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిశోధనలు చేస్తాడో, ఖగోళ రహస్యాలను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తాడో వేచి చూద్దాం.